నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. గృహ నిర్మాణాలలో లక్ష్యాల మేరకు అధికారులు పురోగతి సాధించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. గృహ నిర్మాణాలపై ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పేదలకు మంజూరు చేస్తున్న పక్కా గృహాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యాల సాధనలో నిర్లిప్తంగా ఉండరాదన్నారు. పక్కా గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వర్లు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ అక్కడ స్కూల్ పిల్లల్ని చదువుకోవడానికి పెట్టింది. అక్కడే అంగన్వాడీకి కూడా అకామిడేషన్ ఇచ్చినప్పుడు ఆ ఎమ్యూనిటీస్, ఆ ప్లే గ్రౌండ్ అయినా, అక్కడ కిచెన్ అయినా, వాష్రూమ్స్ అయినా, ఏదైనా లైబ్రరీ ఉంటే లైబ్రరీ అయినా, ఎవ్రీథింగ్ షుడ్ బి ఫర్ ఆల్, పిల్లలందరికీ వర్తిస్తుంది. ఇక్కడ రిమైనింగ్ పాయింట్స్ చెప్పమ్మా. మండల్ లెవెల్లో 15% ఫండ్స్ ఐసిడిఎస్ అంటే అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో రినోవేషన్ కి కానీ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ రిపేర్స్ ఏమైనా ఉన్నా అక్కడ నీడ్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్న ఒక మెంబరు, ఎలక్టెడ్ పంచాయత్ ఉమెన్ మెంబరు, ఏఎన్ఎం, ఏదైనా ఎన్జిఓ ఉంటే అందులో ఒక పర్సన్, యూత్ ఆర్గనైజేషన్ ఏమైనా ఉంటే అందులో ఉండే ఒక ఉమెన్ మెంబరు, అంగన్వాడీ వర్కరు, మహిళా సంరక్షణ కార్యదర్శి, కన్వీనర్ సార్. ఓకే, మరి ఇందులో కన్వీనర్ అంగన్వాడీ వర్కరా? ఎంఎస్కే సార్, మహిళా సంరక్షణ కార్యదర్శి సచివాలయంలో ఉంటారు సార్. ఓకే ఓకే, సో షీ ఇస్ ద కన్వీనర్. మీరు ఎంపీడీఓ సంఘంలో ఉంటారు సార్. ఓకే, సరే. ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి వాట్ కోఆప్ లేదా టాయిలెట్స్ కి మనము 24 hour వాటర్ ఇచ్చేటువంటి వాటర్ కనెక్టివిటీ ఉండొచ్చు. ఇంకేదైనా కిటికీలు లాంటివి ఊడిపోయి పడిపోయి ఉంటే వాటిని మరమ్మతులు చేయడం, లేదా ఇంకా ఏమైనా మెష్ లాంటివి కూడా పెట్టుకోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చిన్న చిన్న పెయింట్స్ లాంటివి కూడా ఏమైనా వేసుకోవడం. అండ్ గేట్ ఏదైనా పోయిందంటే ఆ గేట్ కూడా మనం బాగు చేసుకోవడం. ప్రహరీ గోడ ఎక్కడైనా పడిపోతే దాన్ని కూడా రిపేర్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా యూ షుడ్ స్పెండ్ యువర్ దట్ 15% మనీ ఏదైతే గైడ్ లైన్స్ ప్రకారం ఉందో దాని ప్రకారంగానే మీరు దానికి కూడా ఖర్చు పెట్టాలి. అదేవిధంగా హాలిడేస్ 23rd నుంచి ఇస్తాం. 23rd విల్ బి ద లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది స్కూల్స్. బాపట్ల జిల్లా చీరాల, పేరాల, కారంచేడు రైల్వే గేటు వద్ద సల్లూరి అనిల్, కంచెల చిట్టిబాబు, కొండ్రు కిరణ్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా సల్లూరి అనిల్, కంచెల చిట్టిబాబులు మాట్లాడుతూ ఈ రోజు కారంచేడు గేటు వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సంవత్సరం వలనే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి బాటాసారులకు, వాహన చోదకులకు దప్పిక తీరుస్తున్నాం. పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు. మరి ఈరోజు చీరాల నియోజకవర్గంలో కారంచేడు గేటు దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రానికి ముందుగా రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాను. కాకపోతే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేను అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయాలనుకున్నాను. నాకు ఇక్కడ నేను చేయడానికి కారణం ఏంటంటే ప్రతి మంది ప్రజలందరూ ఇక్కడ నుంచి ఎంతో మంది ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎన్నో ఊరికి వెళ్తూ ఉంటారు. బాగా ఎండలు కాబట్టి వాళ్ళందరికీ మంచినీళ్ళు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ముందుగా అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చాలనే ఉద్దేశం నాకు తోచిన సహాయంగా ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తాం. కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు అంబేద్కర్ గారి రేపు జయంతి సందర్భంగా పండుగ వాతావరణంగా చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన రాజ్యాంగాన్ని అందరికీ ఆ రాజ్యాంగం ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఒక పండుగలాగా చేస్తున్నారు. ప్రతి మానవుడు ఏదో విధంగా దానికి తోచిన సహాయం ప్రజలకు ఉపయోగపడేలా చేస్తే మనం బ్రతికినంతకాలం తర్వాత మనం చనిపోయినా సరే కొంతమంది అయినా కొన్ని విధాలుగా చెప్పుకుంటారు. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత గారి 134వ జయంతిని పురస్కరించుకొని 31వ వార్డు ప్రజలందరికీ అందుబాటులో ఉండే సేవలు, మరి అలాగే
కల్లూరి అని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ సైనికులకు మరియు సైనికుల సతీమణులకు ఉద్యోగ బదిలీల విషయంలో ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద హోం స్టేషన్ కు దగ్గరగా బదిలీలు చేపట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం మాజీ సైనికులకు, మాజీ సైనికుల సతీమణులకు, ఎవరైతే వైఫ్స్ ఉన్నారో, టీచర్స్ ఉపాధ్యాయుల విభాగంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి మాజీ సైనికులకు కానీ, ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి మాజీ సైనికుల భార్యలకు కానీ గతంలో ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద పోస్టింగ్ విషయాల్లో కొంత వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వటం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు జరగబోతున్నటువంటి పోస్టింగ్లలో మాజీ సైనికులకు కానీ, సైన్యంలో సేవలు చేస్తున్నటువంటి సైనికుల మరి భార్యలకు కానీ, ఎవరైతే టీచర్స్గా ఉద్యోగం చేస్తున్నారో వారికి మరి పోస్టింగ్ల విషయంలో గతంలో ఇచ్చినటువంటి ప్రిఫరెన్షియల్ కేటగిరీ అనేది తీసేసి మరి సుదూర ప్రాంతాలకి, మరి వారి హోమ్ స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకి పోస్టింగ్ ఇస్తున్నట్లు మరి తెలియవస్తుంది. ఇలాంటి మరి చర్యలను మాజీ సైనికులకు కానీ, సైన్యంలో సేవ చేస్తున్నటువంటి భార్యలకు, ఎవరైతే టీచర్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో వారిని ప్రిఫరెన్షియల్ కేటగిరీకి కింద తీసుకోకుండా దూర ప్రాంతాలకు పోస్టింగ్ చేసే విషయాన్ని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మాజీ సైనికులకు కార్పొరేషన్ కూడా అనౌన్స్మెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నామండి. దయచేసి సైనికులు వారి సేవ, దేశ సేవలో వారి సర్వీస్ మొత్తం కూడా కుటుంబాలకి, భార్య బిడ్డలు తల్లిదండ్రులకు అందరూ కూడా దూరాన ఎక్కడో మంచు కొండల్లో సర్వీస్ చేసి వస్తారు. మరి వారు రీఎంప్లాయ్మెంట్, కొంతమంది మాజీ సైనికుల్లో ఉపాధ్యాయులుగా రీఎంప్లాయ్మెంట్ అయిన వారు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా ఎక్కడో మంచు కొండల్లో మరి అడవుల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికుల మరి సతీమణులు. బాపట్ల జిల్లా చీరాల సెయింటెన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉచిత పాలిటెక్నిక్ ప్రవేశ శిక్షణకు హాజరైన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందించినట్లు కళాశాల కార్యదర్శి వర్మ రామకృష్ణరావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. పాలిసెట్ 2025 సంవత్సరంలో చేరబోయే విద్యార్థులకు సెయింటెన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఉచిత కోచింగ్ ఇస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి శిక్షణకు అవసరమయ్యే పుస్తకాలను అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు చెప్పారు. పాలిసెట్ ఉచిత కోచింగ్ కు హాజరయ్యే అభ్యర్థులకు 30/4/2025 వరకు నుండి 3/4/2025 వరకు పాలిసెట్ ఉచిత టెస్టు కోచింగ్ నిర్వహిస్తున్నామని కళాశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ముస్లింలకు విరోధి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ వింగ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా సమీర్ ఖాన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తొత్తుగా మారి ముస్లింలకు ద్రోహం చేశాడు. ముస్లింల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు చంద్రబాబు మోడీ అడుగులకు మడుగులు ఒత్తుతూ మద్దతు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని, తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రలను ముస్లిం మైనారిటీలందరూ గమనించారని, తెలుగుదేశం పార్టీకి గుణపాఠం నేర్పేందుకు ముస్లింలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. మేము ముస్లిం పెద్దలందరూ కలిసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, మా ఆంధ్రప్రదేశ్కే
మా ఆంధ్రప్రదేశ్కి ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోటి అబద్ధాలు చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతి అని నిరూపించుకుంది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింల గుండెల్లో కూర్చున్నారు. ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా కూర్చున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 26, ఆర్టికల్ 14, 15, ఆర్టికల్ 25 ఇది వక్ఫ్ బోర్డ్ బిల్ అమెండ్మెంట్ ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి విరుద్ధంగా ఉంది అని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి విరోధిగా చేస్తా ఉంటే మా నాయకుడు ముస్లింల పక్షపాతిగా నిలబడ్డాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే తేడా. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి ఏ విధంగా కూడా తూట్లు పుడ్చలేదు, ముస్లింల వెన్నుపోటు పొడవలేదు, ముస్లింలకి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా చూసినాడు. కానీ ఇటువంటి మా తలకాయలు మా అన్ని నరకడానికి వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారే. ఇంకో మాట నేను చెప్పదలుచుకుంటున్నా, ఈ రోజు సుప్రీం కోర్టులో ఇండివిజువల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో, ఇండిపెండెంట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఆ పార్టీస్ అన్ని సుప్రీం కోర్టుకి పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఆంధ్ర రాష్ట్ర ముస్లింకే కాదు, దేశ ముస్లింలకి నేనున్నాను అని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు యావత్ భారతదేశ ముస్లింలకి వెన్నుపోటు పిడిచి ఈ రోజు నరేంద్ర మోడీ గారి తొత్తులుగా వ్యవహరించి ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. అయ్యా, కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో మంగళవారం ఎంపీడీఓ నేతాజీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పనులపై గ్రామానికి వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ నేతాజీ తెలిపారు. ఈ సందర్భంగా మంచినీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఎండాకాలం దృష్ట్యా స్వర్ణ గ్రామ పంచాయతీలో ఈరోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, మళ్ళీ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉంటాయని ఐఎండీ హెచ్చరికల దృష్ట్యా మన రాష్ట్ర ప్రభుత్వం గారు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణికులకి బస్టాండ్ల దగ్గరగాను దూర ప్రయాణం చేసే వారికి మంచినీటి సౌకర్యం, మద్యం సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దానిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు స్వర్ణ గ్రామ పంచాయతీలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బాపట్ల జిల్లా చెరుగుపల్లి మండలం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి వార్షిక తిరునాళ మహోత్సవము అత్యంత వైభవంగా జరగనున్నదని, అమ్మవారి తిరునాళ మహోత్సవంకు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శన భాగ్యం పొందారు. అమ్మవారికి పూల పళ్లను సమర్పించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీర్వచన కృపా కటాంశను పొందారని తెలిపారు. సాంబశివరావు గారు అమ్మవారికి విరాళంగా ఇచ్చింది 100 రూపాయలు. వారి కుటుంబాన్ని ఆ అమ్మవారు అష్టైశ్వర్య భాగ్యం నుంచి వెనువెల చల్లగా కాపాడమని కోరుచున్నాం. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ రోజు సాయంకాలం 4 గంటలకు అమ్మవారి శుభవారోత్సవం జరుగుతున్నది. భక్తులు వినంతిగా పంపిణీ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ
వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు అష్టైశ్వర్య వివాహ భాగ్యం నుంచి వాళ్ళ చల్లగా కాపాడమని కోరుతున్నాం. జన్మనిచ్చిన తల్లిని స్మరించుకొని అన్న క్యాంటీన్ లాగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఆనందదాయకమని ఎంపీపీ రాపన నరేంద్ర కుమార్, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాదులు పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని విఘ్నేశ్వర ఆలయం వద్ద గ్రామానికి చెందిన గెడ్డిపాటి ఆదిశేష రత్నమ్మ జ్ఞాపకార్థం కుమారుడు ప్రభాకర్ రావు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో నిత్యం అన్నదాన కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఇదే గ్రామంలో శుభకార్యమైన అశుభకార్యమైన జరిగేటప్పుడు ప్రేరేపణ కలిగిన దాతలు వారి కుటుంబ సభ్యుల పేరున ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములైన వారి పేర్లు ప్రకటించడం జరుగుతుందని గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తామని నిర్వాహకులు ప్రభాకర్ రావు తెలిపారు. కావాల్సిన ఎంతమంది ఇస్తాను సంతోషం. ప్రభాకర్ ఎంత గట్టిపడి ప్రభాకర్ పెడుతున్నాడు. మరి పేరు మీద కానీ ఎప్పుడన్నా కార్యక్రమాలు కూడా దీంతో కలిపితే బాగుంటది. ఆ విధంగా మరి మేము కూడా భవిష్యత్తులో ఇటు ఈ కార్యక్రమాల్లో కలిపి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మరి చాలా అభినందించగల విషయం. ఎందుకంటే గడ్డిపాటి శేషారత్నం గారి జ్ఞాపకార్థం మరి వారి కుమారుడు వారి ప్రభాకర్ గారు వారి భర్త అయినటువంటి కృష్ణయ్య గారు ఇద్దరు సహకారంతో మరి నిత్యాన్నదానం నుంచి 11 గంటలకు రోజుకి నిత్యాన్నదానానికి వాళ్ళు ఈ రోజు కార్యక్రమం మొదలు పెట్టారు. మరి ఆ కార్యక్రమం సంతోషం చాలా. ఎందుకంటే లేని వాళ్ళు అన్నా క్యాంటీన్ లాగా ఇది కూడా వాళ్ళ అమ్మ పేరు మీద చేయాలని తలంపుతో ఈరోజు బిగిన్ చేశారు. తప్పకుండా కొంతమంది వాళ్ళే కాకుండా ఇంట్రెస్ట్ గల వాళ్ళు ఎవరు ఉంటే రోజు అయ్యే ఖర్చు కూడా వాడు భరాయిస్తే వాళ్ళ పేరు కూడా రోజు వాళ్ళ దాత అన్నా క్యాంటీన్ లాగా రోజు కూడా విరాళం ప్రకటిస్తే వాళ్ళ పేరు కూడా పెట్టి ఆ రోజు వాళ్ళ పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ గల వాళ్ళు పెద్దలు ఎవరు ఉంటే అది కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంచుకొని మరి అన్నా క్యాంటీన్ తరహాలో నిత్యాన్నదానికి బాగా అమృతలూరుని మరి ప్రమాణంగా అమృతలూరు పేరుని దశ దిశలా వ్యాపింపజేయాలని ప్రభాకర్ గారిని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం ప్రభాకర్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. మధ్యలో నడుస్తారా అమ్మగారి జ్ఞాపకార్థం గడ్డిపాటి ఆదిశేషరత్నం గారి జ్ఞాపకార్థం రెండుచింతల గ్రామ పంచాయతీ నందు బీజేపీ మండల అధ్యక్షుడు బోయ నాగిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో గల రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 134వ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సంఘం చెన్నకేశవులు, ఉపాధ్యక్షులు మండలం సురేష్ బాబు, బుట్టి రమేష్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ఆరేటర్, భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రెండచింతల మండలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలానే భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కోయ నాగిరెడ్డి గారు, మిగతా మన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది చాలా సంతోషదాయకం. భారత రాజ్యాంగాన్ని అలానే అట్టడుగున ఉన్న వర్గాలని తాటి మీద తీసుకొచ్చి ఈరోజు అందరూ కూడా రిజర్వేషన్ పొందుతున్నారు. దానికి కారణం కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచంలో ఏదైనా భారతదేశం అనేది రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేస్తూ మాచర్ల మండలం విజయపురి సౌత్ నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా అంబేద్కర్ను స్మరించుకోవాలన్నారు. దేశ అభ్యున్నతి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. మాకు థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే మేము సన్మానిస్తున్నారండి. స్వీట్ పార్టీ వారికి స్థానిక సన్మానిస్తున్నారు. రండి. జిల్లా పులి ఇందిరాగాంధీ చూడు ఓకే. అది ఎర్రం మార్తమ్మ చూడమ్మా ఓకే. భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీ వేశారు. సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ భారత జాతి మొత్తం కూడా అంబేద్కర్ గారి మీద ఒక నమ్మకం, ఆయన మీద, ఆయన తెలివితేటల మీద, ఆయన దక్షత మీద మరి నమ్మకంతో ఆ రోజు భారత రాజ్యాంగాన్ని మరి ముసాయిదా తయారు చేసేదానికి అధ్యక్షులుగా వారిని నియమించడం జరిగింది. ఎక్కడా అంబేద్కర్ గారిని అవమానించిన మాట్లాడలేదు. కొంతమంది ఉపనావాదులు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు కానీ ఒకటి చెప్పాల్సింది, అంబేద్కర్ గారు మా కులవాడని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? ఆయన భారత జాతి ముద్దు బిడ్డ, భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన ఎక్కడా కులాల గురించి మాట్లాడలే. సమాజంలో ఉన్న రుగ్మతలు, వ్యవస్థల్లో లోపాలు. పల్నాడు జిల్లా కారపూడి మండలంలో స్థానిక సెయింట్ జోన్స్ హై స్కూల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ రెవరెండ్ మర్రి అనిల్ కుమార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి కేక్ కటింగ్ చేసి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిస్టర్ బినోమ చిత్రపటానికి పూలమాల వేశారు. ప్రతి టీచర్ అంబేద్కర్ పూల గుచ్చాలు సమర్పించడం జరిగింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.